మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. మల్లోజులతో పాటు మరో 60 మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దేవేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. దేవేందర్, చెప్పండి, మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ నేపథ్యంలోని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏడువేత లక్ష్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కూడా నిర్విరామంగా కొనసాగుతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అయితే పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరి మావోయిస్టులను హతమారుస్తున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతా బలగాలు కూడా ఎన్కౌంటర్ చేస్తున్న సంఘటనలు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. సో వరుస ఎన్కౌంటర్లతో వందలాది మందిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత మల్లోజు వేణుగోపాలరావు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇకపై ఆయుధాలు పట్టనని జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు కూడా చెప్పారు. అయితే అడవిలో ఉన్నప్పుడు మల్లోజు వేణుగోపాల్ ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని ఒక బహిరంగంగా లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో ఛత్తీస్గఢ్ తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేడర్లు ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలోనే ఇటు గడ్చిరోలి పోలీస్ స్టేషన్ ఎదుట మల్లోజు వేణుగోపాల్ కూడా లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో గతంలో కూడా ఇదే మాదిరిగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు ఇప్పటి వరకు కూడా చాలా మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ లో హతమార్చారు. మరికొంతమంది మావోయిస్ట్ అగ్రనేతలు కూడా పోలీసులు ఎదుట లొంగిపోయిన సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. సో పూర్తిగా మావోయిస్టులు ఖచ్చితంగా మేము ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తామని చెప్పేసి కూడా బహిరంగంగా కూడా లేఖలు చాలా సార్లు విడుదల చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో దీంతో ప్రభుత్వం కూడా ఇటు ఆపరేషన్ కగారును వెంటనే ఆపివేస్తే మేము మీతో చర్చలకు సిద్ధమని చెప్పేసి కూడా ఇటు మావోయిస్ట్ అగ్రనేతలు కూడా గతంలో చాలా సార్లు బహిరంగంగానే లేఖ విడుదల చేస్తారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అయితే ఇప్పటివరకు ఆపలేదు. పూర్తిగా మీరందరూ జనజీవన స్రవంతిలో కలవ 2026 మార్చి కల్లా మావోయిస్ట్ సమాజాన్ని ఏర్పరచడమే బీజేపీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్పాడు. ఇదే భాగంగా మావోయిస్ట్ అంతా కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా చాలా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా 30 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగా కొనసాగిన మల్లోజు వేణుగోపాలరావు కూడా తన దళంలో ఉన్న సభ్యులు 60 మందితో సహా దాదాపు 60 మందితో అటు గడ్చిరోలి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు ఇక మేము అంటే ఓకే రైట్, థ్యాంక్ యూ దేవేందర్.